బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రోజు రోజుకు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారని అంతటా చర్చ జరుగుతోంది. నోరు తెరిస్తే ఆయన చెప్పే అబద్ధాలకు జనం నోరెళ్లబట్టాల్సి వస్తుందని అంటున్నారు. వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తనను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తట్టుకోలేక మరింతగా నోరు పారేసుకుంటున్నాడని అంటున్నారు. తాను చేసిన పనిపై సర్వత్రా విమర్శలు రావడంతో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై ఆయన చేస్తున్న విమర్శలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆయన నోటికి పని చెప్పడం చూసి సొంత పార్టీ నేతలకు కూడా మింగుడు పడలేదని అంటున్నారు. తాజాగా కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ పరిధిలో సిపి భార్య, ఆమె స్నేహితులు కాల్పులు జరిపారని చేసిన ఆరోపణ అందరినీ విస్తుగొలుపుతోంది. ఈ కాల్పుల్లో అమృతమ్మ అనే మహిళ గాయపడిందని కూడా ఆయన చెప్పడంతో అసలు ఏం జరిగిందన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై పోలీస్ అధికారులే వాస్తవాలు బయటపెట్టారు. 2025 సెప్టెంబర్ 22న సిపి భార్య, స్నేహితులు కాల్పులు జరిపినట్టు కౌశిక్ రెడ్డి ఆరోపించగా ఆ రోజు సిపి సెలవులో ఉన్నట్టు అధికారులు రుజువు బయటపెట్టారు. సిపి సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 23 వరకు సెలవుల్లో ఉన్నట్లు ఇందులో స్పష్టంగా ఉంది. సెప్టెంబర్ 20ని ఢిల్లీ వెళ్లిన సిపి కుటుంబం ఆ తర్వాతి రోజు ఎలా ఫైరింగ్ రేంజ్ లో ప్రత్యక్షం అవుతుందనేదే ప్రశ్న. అంటే ఎమ్మెల్యే ఎలా అబద్ధం ఆడారో ఈ ఒక్క విషయంతోనే అర్థమవుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే సమగ్ర వివరణ కూడా ఇచ్చారు. ఆ రోజు ఎలగందుల ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పారు. అందులో అమృతమ్మ గాయపడిన విషయాన్ని కూడా వారు దాచడం లేదు. ఈ విషయాన్ని సంబంధిత స్టేషన్ జనరల్ డైరీలో కూడా నమోదు చేశారు. దీనిపై అధికారులు ఆ ప్రదేశాన్ని సందర్శించి నివేదిక కూడా ఇచ్చారు. ఇక్కడే కౌశిక్ రెడ్డి తప్పులో కాలేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఈ ఎమ్మెల్యే ఆ రోజు ఏం జరిగిందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్న విషయం అర్థమైపోతుంది. అసలు ఆ రోజు సిపి ఉన్నారో లేదో కూడా తెలియకుండా పచ్చిగా ఆరోపణలు చేసి తన పరువును తానే తీసుకున్నారు.